వైద్య విద్యార్థిని ప్రియాంక హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు మాజీ ఎంపీ బుట్ట రేణుక. ప్రియాంకను ఎందుకు హత్య చేశారన్న నిజాలు పోలీసులు బయటపెట్టాలన్నారు. ప్రియాంక హత్య వెనుక ఎవరున్నారో తేల్చడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది కూడా ఎలా అంటే ఒక యాక్సిడెంట్ అంటే ఎవరో బై మిస్టేక్గా కొట్టి వెళ్ళిపోతే అక్కడ ఆపి యాక్సిడెంట్ అయిన అమ్మాయిని కానీ ఎవరినైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏదైనా చేస్తారు. కానీ ఇక్కడ ఆ నిందితుల్లో ఇంటెన్షన్ కనిపిస్తుంది. వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్ళి పాపని హిట్ చేసి మళ్ళీ ఒక 3 times, అది కూడా పాప డాక్టర్ ప్రియాంక తల మీద నుంచి కారుని తీసుకెళ్ళి వెళ్ళారు అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి అనేది పోలీసుల ఎంక్వైరీలో తెలియాలి. ఈ రోజు వరకు ఎంక్వైరీలో తెలియట్లేదు. మే అందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సీరియస్గా తీసుకొని భరత్ గారు సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఆ కేసుని మళ్ళీ 125ని నెగ్లిజెన్స్ కేసుని తీసి ఇప్పుడు మళ్ళీ మార్చడం జరిగింది. కానీ స్టిల్ ఇంకా జస్టిస్ చేయలేదు. పేరెంట్స్కి కానివ్వండి, సమాజానికి కానివ్వండి, ఎందుకు జరిగింది అన్న కారణాలు ముందుకు రావాలి, తెలియాలి. దీని వెనకాల ఎవరు ఉన్నారో తప్పకుండా కూటమి ప్రభుత్వం తేల్చాలి. మరి అలాగే సిఐ గారు ఎవరైతే ఈ కేసుని తప్పుదోవ పట్టించాలని అనుకున్నారో తప్పకుండా సస్పెండ్ చేయాలి. ఏదైనా సరే ఒక ఇష్యూని చాలా ట్రాన్స్పరెన్సీతో బయటికి తీసుకొని వచ్చి నిజానిజాలని బయటికి తీసుకొని రావాలి. తల్లిదండ్రులకి తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.